కానీ సినిమా వాళ్ళని అడుగుతున్నాం. అన్నపూర్ణ స్టూడియో, పద్మాల స్టూడియో, ఈ స్టూడియోలకి 100,000 ఎకరాల భూమి రామానాయుడు స్టూడియో ఇచ్చింది. దేనికి? వాట్ పర్పస్? రామోజీ ఫిలిం స్టూడియో 2,500 ఎకరాలు. ఇలాంటి స్టూడియోలు ప్రొడ్యూసర్లకి, సినిమా వాళ్ళకి, అప్పర్ కాస్ట్కి ఇచ్చారు. ఏ అణగారిన కులాలకి ఫిలిం ఇండస్ట్రీలో భూములు ఇవ్వలే. ఈ భూములు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి గవర్నమెంట్ కేసీఆర్ రామోజీరావుకి అనేక రకాలుగా దోచిపెట్టారు ఈ భూముల్ని. ఈ భూములు ఇచ్చినప్పుడు మీరు ఆ పట్టాలు చదవండి. దీన్ని కమర్షియలైజ్ చేయకూడదు, దీని మీద యాజమాన్య హక్కులు ఉండవు, ఇవి రెంట్లకి ఇవ్వకూడదు అని అనేక ఒక 7-8 కండిషన్స్ తోటి ఆ పట్టా ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని వ్యాపారంగా మార్చారు, దాన్ని లీజుకి ఇస్తున్నారు, అవి రెంట్స్కి ఇస్తున్నారు, షాపింగ్ మాల్స్ కట్టారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఛాంబర్స్కి ఇప్పుడు ఉన్నటువంటి దిల్ లేని దిల్ రాజు ఉన్నాడు కదా, దిల్ లేని దిల్ రాజు వెంకటరామిరెడ్డి, అతను సైలెంట్గా దానికి పెట్టారు కదా, అతను సమాధానం చెప్పాలి దీనికి. అప్పర్ కాస్ట్ కంట్రోల్ ఫిలిం వాళ్ళ దగ్గర చిరంజీవి యాజ్ ఎ పర్సన్, వెరీ గుడ్ పర్సన్, యాజ్ ఎ ఫిలిం రిప్రజెంటేటివ్ పచ్చి దొంగలకు నాయకత్వం ఇస్తున్నాడు చిరంజీవి. ఎందుకు? నీ ఫిలిం ఇండస్ట్రీలో ల్యాండ్ ఎక్కడున్నది? అది కమర్షియలైజ్ అవుతుందా? గవర్నమెంట్ ఇచ్చింది. మీరు ఏమైనా ట్యాక్స్లు పర్ఫెక్ట్గా కడుతున్నారా? ఒక్కొక్క ఫిలిం బయటికి రాగానే 100,000 కోట్లు ఎందుకు దొరుకుతున్నాయి మీ కొంపల్లో? ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? మీకు ఇచ్చినటువంటి బంజారా హిల్స్లో 100 ఎకరాల భూమి మీరు కమర్షియల్ చేయొద్దని గవర్నమెంట్ రెంట్కి ఇవ్వద్దు, లీజుకి ఇవ్వద్దు, దాని మీద ₹1 కమర్షియలైజ్ చేయొద్దు, అది సామాజిక సేవ కోసం ఇచ్చింది ల్యాండ్. ఆ ల్యాండ్ మీద మీరు చేస్తున్న పని ఏంటి? దందా అంటే కల్చర్ని వాడతారు.